మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది, 12 గుర్రాల బండి పోతుంది, 12 గుర్రాల బండి పోతుంది, బండిలో బీరు కేసులు వచ్చారా, బండిలో బీరు కేసులు వచ్చారా. మనవరి మనవరాలు నేను ముసలి దాతలు ముచ్చట పట్టుకొచ్చిన ఎవరికంటే తెలంగాణలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మందుబాబులకు. అది ఏంటిది ముచ్చటంటే ఇక అయితే వల్ల ఇక పోయిన సంవత్సరం గత సంవత్సరం కన్నా 22% ఈ సంవత్సరం పెరిగింది. పోయిన సంవత్సరంలో మార్చిలో 39 లక్షల కేసుల బీలు తాగితే ఈ సంవత్సరం మార్చిలో 50 లక్షల కేసుల బీలు తాగిరంట. ఇంకైతే నల్లా రోజు సగటున 1,70,000 కేసుల బీలు తాగుతున్నారు. 1,70,000 బీరు కేసుల నుంచి 1,80,000 బీరు కేసుల వరకు తాగుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక మందుబాబులు పెరుగుతున్నారు అని ఎక్స్చేంజ్ షాపులు ఏం చేస్తున్నారు, కంపెనీలకు ఆర్డర్ పెట్టి 10 నుంచి 12% ఈ సంవత్సరం మాత్రం ఇక బీర్లు ఎక్కువ మీరు తయారు చేయాలి, మీరు వయసులో పంపాలని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ వేసి మళ్ళీ వయసులకు ఆర్డర్ వేసిరే మీరు అమ్ముడు పెట్టాలని. ఇక మరి వీళ్ళు దాస్తారా, ఇక కాబోతున్నప్పుడు ఉన్నప్పుడు మరి వీళ్ళు అమ్మకుంటురా గేట్ పెట్టుకుంటారా, కిందికి వేసుకోరు కదా. చలో మళ్ళీ మందుబాబులు ఏం చేస్తారు, పొద్దు వస్తుందా పొడుతుందా చూస్తారు, వేస్తున్నట్టు. ఇక పొద్దు చూస్తారు, ఇక అమ్మ ఎప్పుడు తీస్తారు అని ఈ ఆడ ఈ సందులో బొద్దులో పోతారు, ఆడ ఇలా వేసుకుంటూ మొత్తం వయసులలో పడుతున్నారు. మరి తాగిన తాగాక ఇందులో తాగితే తాగిరల్లా ఇక మరి తాగుతుండే ఇక ఆయన తయారు చేయమని ఆయన పంపే ఇక తాగే పాయే అడిపోయేవాడికి ఆయన పట్టుకుని ఊదామనే. ఇక ఊదేవాళ్ళు ఆయన ఏం చేస్తారు, కోడి పంపే. కోడి పోయినాక ఏమంటే పెనాల్టీ కట్టమంటే, పెనాల్టీ కట్టమంటే ఏమైంది, ప్యాంటు విషయం అంతే కదా. ఈ తాగేది ఎందుకు, పోలీసాల దొరికేది ఎందుకు, కోర్టుకు పోయేది ఎందుకు, మీకు దండగ కట్టేది ఎందుకు. అయితే సరే మీరు దాగుతురు మీ కష్టం, ఇక మరి ఈ ముసలోనికి ఏమో వచ్చారా నాయన మాట్లాడడం పడేస్తారు. మీరు ఒక 3 రోజులు మందు బంద్ చేసి బీర్లు బంద్ చేసి ఇంట్లో కూర్చోరి మీ పిల్లలతోటి దెబ్బకు మళ్ళా 200 రూపాయల కోట 170 రూపాయలకి ఇస్తా అంటాడు, 200 రూపాయల బీరు 150 రూపాయలకి ఇస్తా అంటారు. అయితే మీరు తాగుతురు కాబట్టి తాగుతూ పెరుగుతురు కాబట్టికే పెంచుకుంటూ వస్తారు. ఏంది 1,70,000 బీరు కేసుల నుంచి 1,80,000 బీరు కేసులు తాగుతారు సగటున ఒక రోజు నుంచి. అంటే దాని లెక్క 22% పెరిగింది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం. ఇక అయితే మనం తాగుతున్నాం బాగానే ఉంది, మనం తాగుతున్నాం వాళ్ళు రేటు పెంచుతున్నారు, మనం తాగుతున్నాం గోడవలు పోతున్నాం, ఊతున్నాం పోతున్నాం కోర్టు పోతున్నాం కట్టేసి వస్తున్నాం పెనాల్టీలు. అయితే నేను అనేది ఏంటంటే మీరు ఒక 2 రోజులు 3 రోజులు మందు బంద్ చేసి ఇంట్లో కూర్చోరు తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఇంకోటి ముచ్చట, ఏప్రిల్ మొత్తం అయిపోలేదు, 34 లక్షల కేసుల బీర్లు తాగారంట. ఏప్రిల్ నెల అయిపోయిందా, ఇలా 17, 18. ఇక నదిలో కూడా మంచిగా వాటర్ లేవంట మరి బీర్లు తయారు చేస్తానికి. ఇంటూ రా మందుబాబులు మీకే అవి కూడా రావు రేపంచి. ఇక నదిలో నీళ్ళు అయిపోయినాయట. ఇక గతంలో ఏమో 15 రోజులు స్టాక్ ముందు బీర్లు తెచ్చుకొని పెట్టుకుని సరిపోయేదంట తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు 30 రోజుల నుంచి 40 రోజుల ముందు తెచ్చి పెట్టుకున్నా సరిపోతలేవంట. అంటే తాగుడు ఎక్కువైపోయింది, మందుబాబులు ఎక్కువైపోయింది తాగేటోళ్ళు. ఇక నదిలో కూడా నీళ్ళు అయిపోతున్నాయి. మరి పోయింది పరిస్థితి. మీరు ఒక 2 రోజులు 3 రోజులు మందు తాగడం బంద్ చేసి ఇంకా కూర్చోరి, మీ పానం బాగుంటుంది, మీ పైసలు ఉంటాయి, మీకు పానం గుల్ల కాదు. ఇంట్లో మన పిల్లలతో మంచిగా కూర్చొని 3 పూట గోధుని ముచ్చటగా కూలర్ కింద కూర్చొని ఎండకు బయటికి ఎందుకు వెళ్తున్నారు. మీరు ఎండకు బయటికి వెళ్తారు, 1 బీరుబాయ్ 2 బీరుబాయ్ 3 బీరుబాయ్ 4 బీర్లు అయ్యగా పులిగా మళ్ళీగా ఇక రారా ఇది తీసుకోవాలి అది తీసుకోవాలంటే కేసులు తాగుతుంటుంది. ఇంటికి పోయేవారకే ఇక మళ్ళీ ఇంటికాడ ఊరుకుంటుందా. ఇక పాపం ఆ పొద్దంతా చేసి వచ్చి ఆ ఉప్పు డబ్బాలు పసుపు డబ్బులు పెడితే అవి తీసుకొస్తుంది తాగుతుంది. మనం చేసేది 100 రూపాయల పైన తాగుడే 1000 రూపాయలు అయిపోయా చెప్తున్నా మాట అది. అందుకనే మీరు ఒక 3 రోజులు బంద్ చేయరు మందుబాబులకు, 3 రోజులు బంద్ చేస్తే ఇక అంతా సెట్ అవుతుంది. ఇంకేమైనా ముచ్చట కావాలంటే మళ్ళీ పట్టుకొని వస్తా కానీ ఇక మళ్ళీ ఉంటా. ఇక నా కూడా పొద్దు పోతుంది, మళ్ళీ ఇక గోడు జువాలు ఇవ్వాలి మళ్ళీ నేను కూడా. ఓకేనా, సరే.